గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పొలిటికల్ ఎపిసోడ్ పై జోరుగా చర్చ జరుగుతోంది. కొంతకాలంగా బీఆర్ఎస్ కార్యక్రమాలకు మల్లారెడ్డి దూరంగా ఉంటున్నారు. 2 రోజుల క్రితం సరూర్ నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన యువ సంగ్రామ సదస్సులోనూ మల్లారెడ్డి కనబడలేదు. అదే రోజు సాయంత్రం ఘట్కేసర్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న సభా వేదికపై మల్లారెడ్డి ప్రత్యక్షమయ్యారు. ఇదే సభలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నా స్టేజ్ మీద కూర్చున్న మల్లారెడ్డి మాత్రం సైలెంట్ గా ఉండటం గులాబీ నేతలు కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు. మల్లారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని క్యాడర్ డిమాండ్ చేస్తోంది. రేవంత్ ఏం బ్లాక్ మెయిల్ చేశారని ఇప్పుడు సైలెంట్ అయ్యావు మల్లన్న అంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. మరోవైపు మల్లారెడ్డి బీజేపీలో చేరుతారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. మల్లారెడ్డి తీరుపై బీఆర్ఎస్ మద్దతుదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మల్లారెడ్డిపై బీఆర్ఎస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పొలిటికల్ ఎపిసోడ్ పై జోరుగా చర్చ నడుస్తోంది. కొంతకాలంగా బీఆర్ఎస్ కార్యక్రమాలకు మల్లారెడ్డి దూరంగా ఉంటున్నారు. 2 రోజుల క్రితం సరూర్ నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన యువ సంగ్రామ సదస్సులోనూ మల్లారెడ్డి పాల్గొనలేదు. అదే రోజు సాయంత్రం ఘట్కేసర్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న సభా వేదికపై మల్లారెడ్డి ప్రత్యక్షమయ్యారు. ఇదే సభలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అయినా స్టేజ్ మీద కూర్చున్న మల్లారెడ్డి మాత్రం సైలెంట్ గా ఉండడం పట్ల గులాబీ నేతలు కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు. మల్లారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని క్యాడర్ డిమాండ్ చేస్తోంది. రేవంత్ ఏం బ్లాక్ మెయిల్ చేశారని ఇప్పుడు సైలెంట్ అయ్యావు మల్లన్న అంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు మల్లారెడ్డి బీజేపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మల్లారెడ్డి తీరుపై బీఆర్ఎస్ మద్దతుదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మల్లారెడ్డిపై బీఆర్ఎస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.